గత పాలకులకు నిరుపేదలంటే నిర్లక్ష్యం, పేదలకు ఇళ్లు కట్టాలన్న ఆలోచన కూడా చేయలేదు నాటి పాలకులు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితులు మారిపోయాయి. పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న మహోన్నత లక్ష్యాన్ని ముందుకు తీసుకెడుతున్నారు. ఆ ఇళ్లలో అన్ని మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తున్నారు. గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. నిరుపేదలకు సొంత ఇల్లు ఉండాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ముందు వరుసలో ఉంది. పేదలకు ఇళ్లు కట్టివ్వడమే కాదు, రూపాయి ఖర్చు లేకుండా వారికి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. అన్ని మౌలిక సదుపాయాలతో ఇప్పటికే లక్షలాది ఇళ్లను కట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 25,488 టిడ్కో ఇళ్లను పేదలకు కేటాయించారు. పాలకొల్లు వరకు తీసుకుంటే ఏపీ టిడ్కో 6,144 ఇళ్లను ఇక్కడ కట్టింది. వాటిలో మొత్తం 2,560 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు లబ్ధిదారులు. చంద్రబాబు హయాంలో అయితే టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టి ఏళ్ల తరబడి ఎదురు చూసినా లాభం లేకపోయిందని వారంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ఇళ్లు రావడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో మగ్గాల్సిన పరిస్థితులు పోయాయంటున్నారు వారు. అంతేకాదు, నవరత్నాల్లో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాల వల్ల తమకు ఎంతో భరోసా కలిగిందని చెబుతున్నారు. మాకు సొంత ఇల్లు కళ నెరవేరిందండి. ఇంతవరకు అద్దెల కట్టలు ఉండేవాళ్ళు అండి, చాలా ఇబ్బంది పడేవాళ్ళని. ఇప్పుడు సొంత ఇల్లు అనేది వచ్చిందండి. ఇందులోకి వచ్చిన కానీ మాకు ఏ ఇబ్బంది లేదండి. అన్నీ కూడా ఆసరా ఇవన్నీ అందుకున్నామండి. జగనన్న బాగానే చేసాడండి. తర్వాత మాకు సొంత ఇల్లు కళ నెరవేరిందండి. ఇంతకుముందు మేము చాలా బాధపడేవాళ్ళం అండి, అద్దె కట్టుకోలేని పరిస్థితులు ఉండేవాళ్ళం అండి. వచ్చిన తర్వాత అంతా బాగానే ఉందండి. ఏదో ఇక్కడ చిన్న దుకాణం పెట్టుకున్నామండి, అదే మాకు జీవనోపాధారం అండి. మాకు అన్నీ మంచి చేశారండి. ఈ పరిపాలన బాగుందండి. తర్వాత ఏమో తెలీదు, కట్టించుకున్నారు డబ్బులు ఏంటనేది మాకు తెలియదు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత, జగనన్న గారు వచ్చిన తర్వాత రిజిస్టర్ చేస్తున్నాము రమ్మని మీరు పిలిచారు, వచ్చామండి. అదండి మా పరిస్థితి. చేశారు, రూపాయి ఖర్చు లేకుండా చేశారు. 30 సంవత్సరాలు పెట్టి పెళ్ళాక అద్దె కొంపల్లోనే ఉన్నామండి. నాలో బాధలు పడి ఇలాగ ఎన్నుకొని బాగోపోతే అండి ఎన్నో బాధలు పడుతున్నానండి. ఇలాగ మీ ద్వారా ఇల్లు వచ్చింది మాకు. మీరు ఇచ్చిన ఆనందంగా ఏదో ఇంట్లో పడి ఏదో సంతోషంగా ఉన్నామండి. ఏదో చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకున్నాము, అది అమ్ముకొని బతుకుతున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వచ్చాక నాకు పెన్షన్ డబ్బులు కూడా నెల కూడా ఉంటాయి. వారంటీ ద్వారా ఇంటింటికి వచ్చి మాకు తెల్లగారికి ముందు ఇచ్చేస్తున్నారండి. మహానుభావుడు ఆయన వచ్చాకంటే కొద్దిగా మాకు కరువు కాటంగా తీరిందండి. అంతకుముందు 30 సంవత్సరాలు పట్టేయండి అద్దె కొమ్మలను ఉన్నామండి. 5,000 రూపాయలు అద్దెలు తట్టుకోలేక మహానుభావుడు ఏదో సాయం చేశాడండి. తండ్రి మహానుభావుడు. వాళ్ళ నాన్నగారు ఆశలు కూడాను చల్లగా దీవించి ఇంకా ముందు కూడాను ఆయన పదవిలోకి రావాలని కోరుకుంటున్నానండి. మరోవైపు టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు కట్టించుకుని మాజీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు లబ్ధిదారులను మోసం చేశారని అన్నారు పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు. పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగిన జాప్యాన్ని అంతా కూడా మేము మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తూ ఏదైతే టిడ్కో హౌసెస్ మీద మేము ఈ పెండింగ్ వర్క్స్ అంతా కూడా వాళ్ళు స్కిల్టన్ నిలబెట్టారు. ఆ స్కిల్టన్ కూడా ప్రజలను మోసం చేసి ఆ రోజున 2017 సమయంలో చంద్రబాబు నాయుడు బ్యాంకుల చైర్మన్గా ఉండగా ఈ పేద ప్రజల్ని 500 రూపాయలు ఇల్లని, 50,000 రూపాయలు ఇల్లని, ₹1,00,000 ఇల్లని పెట్టి ప్రజల్ని ఏ రకంగా దోసేయాలో ఆ రకంగా దోసేశారు రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. కొత్త ఇళ్లలో కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఇలా సొంత ఇళ్లలో ఉంటామని తాము కలలో కూడా ఊహించలేదని వారంతా సంబరపడుతున్నారు. ఏళ్ల తరబడి డబ్బులు కట్టితాము
సొంత ఇంటి కోసం ఎదురు చూసినా కానీ తమ కళ సాకారం కాలేదు. టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా కాయలు కాసేలా ఎదురు చూసినటువంటి వారికి కూడా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో కూడా సొంత ఇంటి కళ సాకారమైందని చెప్పి లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే చూసుకుంటే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాలకులకు సంబంధించినటువంటి టిట్కో హౌస్ లబ్ధిదారులతో కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి తాము రుణపడి ఉంటామని చెప్పి వారు కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి పాలకుల నుంచి.